ఎపిసోడ్ 19. ఈ ఎపిసోడ్లో అయితే మామూలుగా కాదనుకుంటా, గోలగా ఉంది, కొట్టుకుంటానే ఉన్నారు అందరూ. మెయిన్గా వచ్చేసరికి ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళిద్దరు మాత్రం చాలా అంటే చాలా వారైంది వీళ్ళిద్దరికి. కొట్టుకున్నారు కూడా, ఇంకా కెమెరా లేకపోతే కొట్టుకునే వాళ్ళు ఏమో. అయితే ఒక విషయంలో విష్ణుప్రియ కూడా తప్పు చేసింది. సీతను విష్ణుప్రియ నుంచున్నారు, ప్రేరణ కూడా వచ్చి నుంచింది. అప్పుడు వీళ్ళిద్దరూ చెయ్యాపి తనని నెట్టేశారు. అక్కడ వీళ్ళు తప్పు చేశారు. ఆ తర్వాత మణికంఠ మాత్రం అసలు ఆడలేక చాలా వీక్గా ఉన్నాడు. ఇసిరిసిరేస్తున్నారు అందరూ, అయినా వెళ్ళి వాళ్ళతోనే గొడవ పడుతున్నాడు. కానీ బాగానే ఆడాడు డేర్గా. అలాగే ఈ టాస్క్లో బాగా ఆడిందంటే అభయ్ అనే చెప్పుకోవచ్చు. అభయ్ పక్కన కూర్చున్నాడు అంతే, గుడ్లు ఎత్తుకెళ్తున్నా కూడా ఏం మాట్లాడలా. గుడ్లు ఎత్తుకెళ్ళిపోనీలే అని చెప్పి అలాగే పనుకొని ఉన్నాడు. ఇటు పక్కన కూర్చున్నాడు. మళ్ళీ తను పృథ్వీని వరస్ట్ ప్లేయర్ అంటాడు. మరి తనేం ఆడాడో అర్థం కాలే. మళ్ళీ యాజ్ ఎ చీఫ్ ఎత్తుకెళ్ళిపోని అంటున్నాడు వాళ్ళని. అప్పుడు మణికంఠకు కూడా కోపం వచ్చింది. చాలామంది కోపం వచ్చింది, బయటికి చెప్పలేకపోయారు. మణికంఠ చెప్పారు. అక్కడ మణికంఠ అబ్బాయి మళ్ళీ అరుచుకున్నారు. కాంతారా టీంలో మ్యాక్సిమం అందరూ వీక్గానే ఉన్నారని మనం నిన్న మాట్లాడుకున్నాం. అలాగే ఈ టాస్క్లో కూడా ఎవ్వరు గెలిచేటట్టే కనపడుతుంది. ఇటు పక్క చూసుకుంటే నిఖిల్, సోనియా, అలాగే పృథ్వీ, వీళ్ళ ముగ్గురు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. విష్ణుప్రియ కూడా స్ట్రాంగ్గానే ఉంది. కానీ పృథ్వీ కోపం వస్తే ఏం చేస్తున్నాడో తెలియదు. మణికంఠనైతే నొక్కేశాడు. అలాగే ఆదిత్యని కూడా పిండేశాడని చెప్పుకోవచ్చు. ఆదిత్య చాలాసార్లు గొడవ కూడా పడ్డాడు. అలాగే మీకు ఈ టాస్క్లో అస్సలు నచ్చని కంటెస్టెంట్ ఎవరో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మంగళగిరి మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.